వికారాబాద్ జిల్లా అనంతగిరి అడవులకు ఆనుకొని ఉన్న హరివిలి రిసార్ట్స్ లో ఫారెస్ట్ కు సంబంధించి 2 ఎకరాల భూమి ఆక్రమించినట్లు రుజువైందని అటవీ శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఆక్రమణకు సంబంధించి హరివిలి రిసార్ట్స్ యజమాని గంగాధర్ రావుకు ఫారెస్ట్ సిబ్బంది నోటీస్ ఇవ్వడానికి వెళితే దురుసుగా ప్రవర్తించి నోటీసును సైతం సిబ్బంది ముఖంపై కొట్టారని ఎఫ్ఆర్ఓ అరుణ తెలిపారు. అటవీ భూమిని ఆక్రమించడమే కాకుండా తమ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన గంగాధర్ రావుపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఇప్పటికే హరివిల్లు రిసార్ట్స్ యజమానికి అనేక మార్లు హెచ్చరించామని వాటిని పట్టించుకోకుండా అలాగే కొనసాగిస్తున్నారని అరుణ తెలిపారు. యాక్చువల్గా మా హరివిల్లు రిసార్ట్ సర్వే చేయడం జరిగిందండి. దాంట్లో 2 acres ల్యాండ్ వాళ్ళు కబ్జా చేసుకున్నట్టుగా మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో అందుకని నోటీస్ ఇష్యూ చేయడం కోసం అనేసి మా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్ వెళ్ళడం జరిగింది. గంగాధర్ అనే వ్యక్తికి ఆ నోటీసులు ఇస్తుంటే మా సెక్షన్ ఆఫీసర్ ఫీమేల్ ఆఫీసర్ అని చూడకుండా ఆ ముఖం మీద విసిరేయడము, యూజ్లెస్ ఫెలోస్ అని వల్గర్గా మాట్లాడడం జరిగింది. దానికి మేము కఠినంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుందండి. చెప్పాము. యాక్చువల్గా మా హరివిల్లు రిసార్ట్ సర్వే చేయడం జరిగిందండి. దాంట్లో 2 acres ల్యాండ్ వాళ్ళు కబ్జా చేసుకున్నట్టుగా మాకు కన్ఫర్మేషన్ వచ్చేసింది. సో అందుకని నోటీస్ ఇష్యూ చేయడం కోసం అనేసి మా ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండ్ బీట్ ఆఫీసర్ వెళ్ళడం జరిగింది. గంగాధర్ అనే వ్యక్తికి ఆ నోటీసులు ఇస్తుంటే మా సెక్షన్ ఆఫీసర్ ఫీమేల్ ఆఫీసర్ అని చూడకుండా ఆ ముఖం మీద విసిరేయడము, యూజ్లెస్ ఫెలోస్ అని